నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతి మిస్సింగ్ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గీతా జయసూర్య తదితరులు పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి ఇల్లు కట్టించి 2 పిల్లల్ని చదివించే విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రులు భరోసా ఇచ్చారు. మైనర్ బాలిక అత్యాచారం హత్య కేసులో ఎంతటి వారున్నా వదిలేదని మంత్రి ఫరూక్ చెప్పారు. గత ప్రభుత్వంలో చేసిన విధానాల వల్ల గంజాయికి అలవాటు పడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బాలిక మృతదేహం కనబడకపోవడం హృదయాన్ని కలిచివేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం, విచ్చలవిడిగా గంజాయి విక్రయాల వల్ల యువత పెడదోవ పట్టారని ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. మృతదేహం లభించేంత వరకు గాలింపు చర్యల్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. అంటే పక్కనే కృష్ణా రివర్ ఉంది కాబట్టి మనం చాలా సంఘటనలు జరిగినాయి గతంలో కూడా. కాబట్టి అవన్నీ కూడా అందులో ఇది ఒకటి. కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాము. కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు కుటుంబాన్ని చెక్కించి కూడా 10 రోజులు కలెక్టర్ చెప్పి అది ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను జనార్దన్ రెడ్డి గారికి గ్రామం రావడం జరిగింది. మాతో పాటు ఎంపీ గారు, చంద్రబాబు గారు, అదే మరి జయసూర్య గారు కూడా రావడం, మరి కుటుంబాన్ని మరి పరామర్శించాలని చెప్పి ముఖ్యంగా వచ్చాం. మరి ఉండే 2 బిడ్డలు మిగిలిన పాప అయితే ఈ అమ్మాయి కానీ చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి కానీ చిన్న అమ్మాయిని కూడా రేపు చేశారంటే ఇంత దుర్మార్గులని చెప్పాలా. వాళ్ళు కూడా మైనర్లు, వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు. ఏదేమైనా సరే దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల ఉంటున్నారు. వారిని అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు. ఎందుకంటే పిల్లలు అయితే ఆ శవాన్ని ఏం చేశారో మనకు తెలుసు. కాబట్టి కొత్తగా ఎస్పీ గారు ఇచ్చారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో మీరు వెతికి తీసి ఎంతటి వాడైనా సరే, వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి వారిని దోషులు ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. అలాగే మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఒక చిన్న పాప 8 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి 3 మైనర్లు చంపేశారు అనే వార్త అందరికీ తెలిసిన వార్తనే. కాబట్టి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడానికి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 10 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే మాత్రం వీరికి కఠినంగా శిక్ష ఉంటుంది అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. ఇటువంటి సిచ్యువేషన్స్ మరి ఎందుకు జరుగుతున్నాయని నేను ఇక్కడే 10 రోజుల నుంచి ఇక్కడ ఈ విలేజ్లో ఉండి నేను గమనిస్తే, పిల్లలకు పూర్వ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకు, అసలు దేనికండి ట్యాబ్స్? ఎవరైనా బైజూస్ చూసే పిల్లలు ఉన్నారా ఇక్కడ ఈ ఊర్లలో? ఆ ట్యాబ్స్ ఇచ్చి మీరు హిస్టరీ చూడండి, ఒక్కొక్క ట్యాబ్ పిల్లోడి ట్యాబ్ ఇప్పించుకొని హిస్టరీ చూడండి, ఏం కంటెంట్ చూస్తున్నారు వాళ్ళు అనేది. సెల్ ఫోన్లలో కానీ ఇవన్నీ ఈ కంటెంట్ అలవాటు పడిపోయి ఆ తర్వాత గంజాయి గత 5 సంవత్సరాల్లో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతూ ఉంటే పట్టించుకొని వైసీపీ ప్రభుత్వము మరి ఇప్పుడు కూడా కంటిన్యూ చేయకపోగా, ఎందుకంటే ఇప్పుడు భయపడ్డారనమాట, గంజాయి అమ్మితే పట్టుకుంటారు వీళ్ళు అని. ఎప్పుడైతే గంజాయి సడన్ గా ఆపేస్తారో ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సైకోల మాదిరి ప్రవర్తిస్తారు.